హాయ్ వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక గుడ్ న్యూస్ అన్నట్టు. ఇది గుడ్ న్యూస్ అని అంటే మళ్ళీ డిఫరెంట్గా అనుకోకండి. ఎందుకంటే గతంలో ఉగాది పండుగ సందర్భంగా మొన్న ఎన్నికలకు ముందు బాబు గారు వాలంటీర్లకు సంబంధించి ఏమన్నాడు, గోనె సంచులు మూసే ఉద్యోగానికి 5,000 జీతమైంది, మేము అధికారంలోకి వస్తే 10,000 చేస్తామని చెప్పి ఆ ఆ వ్యవస్థనే ఎత్తేసింది కదా. అప్పట్లో అది గుడ్ న్యూస్ అనమాట. ఉగాది పండుగ రోజు నేను మీకు ఇవ్వబోతున్న బహుమతి అని చెప్పి చెప్పిండు కదా. ఇప్పుడు అట్లాంటి బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వబోతున్నాడు అంట. అదేంటంటే 7వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అన్నట్టు. ఇది ఈయన ఎన్నుకున్న పాపానికి ఆరోగ్యశ్రీ బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం. 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించని సర్కారు 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం. దీంతో సమ్మెకు సిద్ధమైన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసినట్లు అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 26 సార్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓను, వైద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్టు తెలిపారు. అయినా తమ సమస్యల పట్ల సానుకూల స్పందన కొరవడడంతో ఆసుపత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున వచ్చే నెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపేయాలని నిర్ణయించినట్లు ఆశ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే 1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తే గానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా 3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆసుపత్రులు అసోసియేషన్ చెబుతోంది. సో మరి ఎవరిది పాపం? ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 9,000 వాహనాలను విజయవాడ ఫ్లైఓవర్ మీద కాన్వాయ్గా నడిపిస్తే అప్పట్లో అది ఎంత పెద్ద సంచలనం చూసినారు కదా. ఇప్పుడు వాటన్నిటిని షెడ్డుకు తొలి దెబ్బ కొట్టిందనమాట ఆరోగ్య వ్యవస్థ మీద. ఇక ఇప్పుడు రోగాలు ఎవరికి వచ్చినా 20 నిమిషాల్లో కుయ్ 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 అనే వాహనం రాదు, తీసుకుపోదు. ఇక మీ ప్రాణాలు గాల్లో దీపం అనమాట. మరి ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా వీళ్ళే చెప్పారు కదా, 35,000 కోట్ల రూపాయల డబ్బును బయట నుంచి ఫండింగ్ చేసిరు, మరి వాళ్ళందరి కోసం మనం చేయొద్దా అని. ఇప్పుడు అందుకోసమే అమరావతి, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్స్ డబ్బులు ఇచ్చిన ఊరుకుంటారా. సో అందుకే ఇట్లా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఇప్పటికే విద్యాశాఖను 20% కమిషన్కి అమ్ముకున్నారని చెప్పి ఒక వాదన వినిపిస్తోంది. పొంగూరు నారాయణ దానికి ఏమంటారు లీడర్గా మారి మొత్తం విద్యా సంస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ ప్రభుత్వ విద్యనన్నింటినీ ఎట్లా నిర్వీర్యం చేసినో చూసినాం కదా. నిన్న మొన్న ఒక లెక్క కూడా బయటకు వచ్చింది. ఇంచుమించు 2,60,000 మంది పిల్లల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయంట గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో విద్యను సంస్కరించేందుకు పేదరికం అడ్డం కాకూడదు అని చెప్పి అమ్మఒడి లాంటి పథకానికి శ్రీకారం చుడితే వీళ్ళు తల్లికి వందనం, నాన్నకి ఇంధనం అని చెప్పి ఏవేవో రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇప్పుడు ఆ తల్లికి వందనం లేదు, మేలో ఇస్తాడంట. ఇప్పుడు నిన్న ఏదో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడింది కదా, మేలో తల్లికి వందనం ఇస్తాడంట. మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం ముగిసిన తర్వాత బుద్ధుడు ఎవడైనా ఈ పని చేస్తాడా? అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కా లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్దా అన్నది క్లారిటీ ఇవ్వలే. మేలో తల్లికి వందనం అంట, ఏప్రిల్లోనేమో డిఎస్సి మెగా డిఎస్సి అమలంట. సో ఇట్లుంటాయి అనమాట వీళ్ళ పుండకోరు ముచ్చట్లు, డబ్బా కబుర్లు ఇవన్నీ వినుకుంటూ ఇక మనం కడుపు నింపుకుంటా ఉందాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.